చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌కి వాస్తవం తెలుసు. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశానికి మొన్నటి ఎన్నికల్లో ఊపొచ్చుండేది కాదు. పవన్ కళ్యాణ్‌కి తెలుసు తెలుగుదేశం లేకపోతే 21కి 21 సాధించడం కష్టమని. ఒక రకంగా 2 వేర్వేరు కుటుంబాలకు సంబంధించిన అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. కానీ పెళ్లి తర్వాతన సర్దుకోవాలి. ఈ సర్దుబాటు అన్నటువంటి దగ్గర విఫలమైనటువంటి సందర్భంలోనే వివాదాలు, విభేదాలు, విడాకులు జరుగుతుంటాయి. అట్లాంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. రాబోయే 15 సంవత్సరాల పాటు కూటమిలో ఉంటానని దేవుడి సాక్షిగా ప్రమాణం చేసింది అందుకే ఆయన. అయితే దీని వెనకాల ఇటు పక్కన తెలుగుదేశం కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో చంద్రబాబు మీద ఒత్తిడి పెరిగిపోతుంది. తెలుగుదేశం భవిష్యత్తుని ఆశించే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎదుగుదలని అంగీకరించట్లేదు. పవన్ కళ్యాణ్ స్వతంత్రతని అంగీకరించట్లేదు. పవన్ కళ్యాణ్